2 నెలల నుంచి ఐకమత్యమే మహాబలం అనే ఒక మాట ఎలా ఉంటుందో నేను చవి చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా నాకు వెన్నుగా దన్నుగా ఉంటూ నాకు తోడు నీడై ఎక్కడికి వెళ్ళినా ఏ డివిజన్లోకి వెళ్ళినా వారి సహాయ సహకారాలతో అద్భుతంగా ఘన విజయంగా దాన్ని మలుచుకొని తీసుకొస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి శిరసామ వందనాలు దానికి. అయితే ఇంకా 4 రోజులే ఉంది మనకి. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, మన ప్రచార కార్యక్రమాలు కానివ్వండి, ఈ మీటింగులు, స్పీచ్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు పోలింగ్ అనేది అదొక్క రోజు ఒక ఎత్తు అవుతుంది. కాబట్టి మనందరం ఇదే స్ఫూర్తితో అక్కడ నరేంద్ర మోడీ గారు రావాలి, ఇక్కడ కూటమి గెలవాలి అంటే మాత్రం మనం ఇదే పోరాట పటిమని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ వేరు. మిగతా పార్టీల గురించి వారి పనితీరు గురించి నేను ప్రస్తావించను, కానీ భారతీయ జనతా పార్టీ యొక్క కీలక పాత్ర ఎంతో ఉంటుంది పోలింగ్ లో. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఎలా ఎలక్షన్స్ కి నేను కొత్త అయినా కూడా నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఎలక్షన్స్ దగ్గర, పోలింగ్ బూతుల దగ్గర బీజేపీ కనబరిచే విధానం వేరు, వారికి ఉన్న నాలెడ్జ్ వేరు. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందితే మాత్రమే రేపు ఎలక్షన్ అనేది ఫేర్ గా జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక నార్మల్ పర్సన్ తో ఎలక్షన్ చేయట్లేదు, ఒక అరాచకత్వంతో అవినీతితో చేస్తున్నాం. కాబట్టి అవినీతికి ఎప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది. దాన్ని పోరాడాలి అని అంటే మనలాంటి వాళ్ళు ఎంత మంది కలిసినా మళ్ళీ ఎక్కడో ఒక చోట తగ్గచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎలాంటి గ్యాప్లు ఇవ్వకుండా జరిగిన ఈ 2 నెలల్లో ఏదైనా మా తరపుగా లేదంటే మీ తరపుగా మన మధ్యలో ఏదైనా వివాదాలు, గ్యాప్లో ఇంకేదైనా భేదాభిప్రాయాలు ఏదైనా ఏర్పడినా వాటన్నిటినీ కూడా ఇప్పటికే మీరందరూ సహృదయంతో మీరు అర్థం చేసుకున్నారు, కలుపుకొని పోతూ ఉన్నారు నన్ను. అయితే ఇక రానున్న రోజుల్లో కూడా ఈ పోలింగ్ చాలా అద్భుతంగా జరిపేలాగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఈరోజు మోడీ గారు మన దేశంలో ఉన్నారు. మన బిడ్డల్ని అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని సరైన పాలనలో పెట్టే బాధ్యత ఆయనది. ఆయన ప్రతినిధులుగా, ఆయన కార్యకర్తలుగా తర్వాత బాధ్యత మీదే అవుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా. కాబట్టి నేను సవినయంగా కోరుకుంటున్నాను, ఈరోజు కూటమి అవసరం మన రాష్ట్రానికి. దానికి మీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం. కాబట్టి రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క సహాయ సహకారాలు నా వెంటే ఉండాలని కోరుకుంటూ, ఆ తర్వాత అన్నగారు, మనమా అన్నగారు కానివ్వండి, అమ్మగారు శనక్కాయల అమ్మగారు కానివ్వండి, అరుణమ్మగారు ఎన్నో పోస్టుల గురించి, తర్వాత ఇచ్చే గౌరవ మర్యాదల గురించి అడిగారు. అమ్మ కంపల్సరిగా నా పరిధిలో నేను చేయాల్సింది ఏదున్నా కూడా నేను ఎప్పుడు ఎల్లవెల్లా మీతోనే ఉంటాను. మీకు ఏది కావాలి అన్నా అమ్మాయి నాకు ఇది చేయాలరా అంటే చాలు, నేను వస్తాను. కంపల్సరిగా ప్రతి ఒక్క పని జరుగుతుంది. మీరు కోరింది ఏదైనా అది నా పరిధిలో ఉన్నది చేసి తీరుతానని అందరికీ చెప్పుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, పెద్దలందరి ఆశీర్వాదము, ఆ సపోర్ట్ నాకు ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, పాదాభివందనాలు చేస్తూ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.